హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియోలో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్‌ని చెప్తాను. మీ అందరికీ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తెలిసే ఉంటాడు. తను రీసెంట్‌గా ఒక యూట్యూబ్ అకౌంట్‌ని ఓపెన్ చేశాడు. దానికి గంటకి లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. అయితే ప్రజలందరూ రొనాల్డో అకౌంట్‌ని ఎవరి అకౌంట్‌తో కంపేర్ చేస్తున్నారు? ఇంతకీ రొనాల్డో ఆ హైయెస్ట్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఛానెల్‌ని బీట్ చేయగలడా? చేయలేడా? అనే విషయాలను చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రొనాల్డో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ ప్లేయర్. తను ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి, ఈరోజు అందరిని ఇన్‌స్పైర్ చేసే పొజిషన్‌లోకి ఎదిగాడు. అయితే రొనాల్డో రీసెంట్‌గా జూలై 8, 2024 అంటే ప్రీవియస్ మంత్‌లో ఒక యూట్యూబ్ అకౌంట్‌ని ఓపెన్ చేశాడు. అది జస్ట్ అలా ఓపెన్ చేసి అలా ఉంచాడు. తను నిన్నటి నుంచి యూట్యూబ్ అకౌంట్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే 21/8/2024 నుంచి యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. తను వీడియోస్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి తనకి సబ్‌స్క్రైబర్స్ అమాంతంగా పెరిగిపోయారు. ఒక సబ్‌స్క్రైబర్‌తో మొదలయ్యి ఇప్పుడు తన సబ్‌స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసరికి 2,21,00,000 మంది. నేను ఈ వీడియో చేసేటప్పుడు తనకి ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మరి మీరు ఈ వీడియో చూసేటప్పుడు తన సబ్‌స్క్రైబర్స్ కౌంట్ ఇంకా పెరగొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో రొనాల్డో యూట్యూబ్ అకౌంట్ యొక్క లింక్ ఇస్తున్నాను. సరదాగా మీరు ఆ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి ఆ లింక్‌ని క్లిక్ చేసి చూడండి. తన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ ఎంతవరకు పెరిగారో. అయితే ప్రజలందరూ కూడా రొనాల్డో యూట్యూబ్ అకౌంట్‌ని యూట్యూబ్‌లోనే హైయెస్ట్ సబ్‌స్క్రైబర్స్‌ని ఎర్న్ చేసుకున్న మిస్టర్ బీస్ట్ అకౌంట్‌తో కంపేర్ చేస్తున్నారు. ఈ రోజుటికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ అకౌంట్‌కి 31,10,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మిస్టర్ బీస్ట్ కూడా ఒక సాధారణమైన మనిషి. తను కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు యూట్యూబ్‌లోనే అత్యధికమైన సబ్‌స్క్రైబర్స్‌ని పొంది మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అయితే మిస్టర్ బీస్ట్ ఇంతమంది సబ్‌స్క్రైబర్స్‌ని ఎర్న్ చేసుకోవడం కోసం తను దాదాపుగా 811 వీడియోస్ పోస్ట్ చేశాడు. కానీ రొనాల్డో జస్ట్ 19 వీడియోలు మాత్రమే పోస్ట్ చేశాడు. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే గనక రొనాల్డోకి ప్రతి గంటకి లేదా ప్రతి 5 గంటలకి 1,00,00,000 సబ్‌స్క్రైబర్స్ దాటుతున్నారు. ఈ ట్రెండ్ గనక ఇలాగే కొనసాగినట్లయితే గనక రొనాల్డో వచ్చే 1 వీక్ లేకపోతే వచ్చే 15 రోజుల్లో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ అకౌంట్‌ని బీట్ చేయడం గాని, లేకపోతే సమానంగా రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రొనాల్డో రీసెంట్‌గా యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ రిసీవ్ చేసుకున్నాడు. యూట్యూబ్ పాలిసీ ప్రకారం ఏ ఛానెల్‌కైతే 10,00,000 సబ్‌స్క్రైబర్స్ వస్తారో ఆ ఛానెల్‌కి సిల్వర్ బటన్ వస్తుంది. రొనాల్డో ఛానెల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకరోజు మాత్రమే పూర్తయింది. ఒక రోజులోనే రొనాల్డో ఛానెల్‌కి 10,00,000 సబ్‌స్క్రైబర్స్ దాటిపోయారు. యూట్యూబ్ సంస్థ దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని రొనాల్డో ఎక్కడుంటే అక్కడికి తన ఇంటికి ఒక్కరోజు వ్యవధిలోనే సిల్వర్ బటన్‌ని పంపించింది. రిసీవ్ చేసుకున్న సిల్వర్ బటన్‌ని రొనాల్డో తన వీడియోలో పోస్ట్ చేసి తన పిల్లలకి ప్రెజెంటేషన్‌గా ఇస్తున్నట్టుగా పెట్టాడు. సో, ఈ స్టోరీ నుంచి మనమేమి తీసుకోవాలి? మనం ఏమి రిసీవ్ చేసుకోవాలి అంటే, సో, ఎప్పుడైనా కష్టపడే వాళ్ళకి సక్సెస్ అనేది దక్కుతుంది. సో, మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్‌గా ఉండాలి. మనం పెట్టే ఎఫర్ట్స్ అన్నీ మన గోల్ రిలేటెడ్‌గా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పర్సన్‌కి సక్సెస్ అనేదొస్తుంది. రొనాల్డో స్టోరీలో చూసుకున్నట్లయితే, రొనాల్డో ఒక పూర్ ఫ్యామిలీ నుంచొచ్చాడు. తనకి ఫుట్‌బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో కష్టాలు చూసి ఫైనల్‌గా ఫుట్‌బాల్ గేమ్‌లోనే నంబర్ 1గా స్టాండ్ అయ్యాడు. తన వే ఆఫ్ అప్రోచ్ అనేది గేమ్ కోసం ఉంది. గేమ్ కోసం తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాడు. కాబట్టి తన లైఫ్‌లో మంచి పొజిషన్‌లోకి రీచ్ అయ్యాడు. దేవుడు గూడా ఎవరైతే ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా పెడతారో, ఎఫర్ట్స్ అనేవి లీగల్‌గా పెడతారో, అంటే సక్సెస్ అవ్వడం కోసం ఏవైతే ఎఫర్ట్స్ డైరెక్ట్‌గా పెడతారో వాళ్ళకి సక్సెస్ ఇస్తాడు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఆ ఏరియాలోనే సక్సెస్ ఇవ్వకుండా అంటే వేరే ఏరియాలో గూడా సక్సెస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రొనాల్డో పెట్టిన ఎఫర్ట్స్‌కి ఫుట్‌బాల్‌లో తనకి సక్సెస్ వచ్చింది. అలాగే ఇప్పుడు తను ఒక యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసాడు. యూట్యూబ్‌లో గూడా సక్సెస్ వచ్చింది. రేపు పొద్దున్న తను ఒక
సినిమాల్లో గనక నుంచున్నట్లయితే గనక సినిమాల్లో గూడా సక్సెస్ ఒస్తుంది. తనకి యాడ్ ఏజెన్సీస్ నుంచి గూడా హైయెస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు. దాంట్లో కూడా సక్సెస్ ఒచ్చింది. అంటే మన ఎఫర్ట్స్ అనేవి రీజనబుల్‌గా, జస్టిఫైయబుల్‌గా, లీగల్‌గా ఉన్నట్లయితే గనక మనము దేనికోసమైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ రంగంలోనే గెలుపు రావడంతో పాటు ఏ రంగంలో అయితే మనం నుంచుంటామో, ఏ రంగంలో అయితే మనం అడుగు పెడతామో మిగతా అన్ని రంగాల్లో గూడా మనకి గెలుపనేది వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా గోల్ కోసం ప్రయత్నం చేసేటట్లయితే గనక, మీరు గనక ఇప్పటిదాకా మీరు సక్సెస్‌ని చూడనట్లయితే గనక ఎఫర్ట్స్ పెట్టండి. సక్సెస్ వచ్చే వరకు ఎఫర్ట్స్ పెట్టండి. మనం ఓడిపోతున్నామంటే కారణం మనకు అదృష్టం లేకో ఇంకోటో కాదు. మనం ఓడిపోతున్నామంటే కారణం దానికి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఇంకా పెట్టలేదని. అంటే మనం పెట్టిన ఎఫర్ట్స్ ఆ గమ్యాన్ని రీచ్ అవ్వడానికి సరిపోలేదని. కాబట్టి మన ఎఫర్ట్స్‌ని ఇంక్రీజ్ చేయండి. ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి లక్ ఒస్తుంది. అందరూ మంచి పొజిషన్‌కి రీచ్ అవుతారు. సో, రొనాల్డో లైఫ్ స్టైల్‌ని మనం ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీగా తీసుకొని అందరం గూడా మనకు కావాల్సిన గోల్స్ మీద మనం ఎఫర్ట్స్ పెట్టి, మన గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.